నమస్తే ఏసిటీ న్యూస్ కి స్వాగతం. ఏసిటీ ప్రేక్షకులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన తరుణమిది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నియోజకవర్గ అభివృద్ధే నా జీవితాశయం. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. ఈ కష్టం వృధా కానివ్వద్దు. ఆత్మీయ సభలో వక్తలు పిలుపు. వృత్తికి న్యాయం చేస్తేనే ఆత్మసంతృప్తి. హైకోర్టు న్యాయమూర్తి సునీల్ చౌదరి. సమరశంఖం పూరించారు. ప్రారంభమైన ఎమ్మెల్యే బడేటి బుజ్జి పాదయాత్ర. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. స్వతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పేద వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు స్వతంత్ర సమరయోధులను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సత్కరించారు. మిలిటెంట్ ఉద్యమం యావత్ భారతదేశం ఉన్న నగలన్నీ తీసి నిలువు దోపిడీ ఇచ్చిన మాగంటి వారి ఆడపడుచును కూడా మనం జీవితంలో మర్చిపోలేం. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సన్నివేశం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నవభారత నిర్మాణం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన తరుణమిదన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ రామసూర్యారావు, ఎఫ్డీసీ చైర్మన్ అంబిక కృష్ణ, ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ ఆదిత్య ప్రవీణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కమాండర్ గా గణేష్ వీడియో, అసిస్టెంట్ కమాండర్ గా పెరేడ్ కు కమాండర్ గా బాధ్యత వహించి ముందుకు వస్తున్నారు. ఈ మొదటి కంటింజెంట్ వచ్చింది ఇప్పుడు ప్రధాన వేదిక దగ్గరికి. దీన్ని శ్రీ కె వెంకటేష్ ఆర్ఎస్ఐ గారు కమాండర్ గా, తర్వాత శ్రీ పిఆర్ చంద్రప్ప ఏఆర్ఎస్ఐ ఇప్పుడే బ్యాంక్ ఆఫ్ ఈ వేదికను దాటింది. తర్వాత దానికి మోజెస్ గారు కమాండర్గా, శ్రీ ఎన్విఎస్ నారాయణ గారు అసిస్టెంట్ కమాండర్గా, తర్వాత ఎన్సిసికి కేయు భారతదేశం 84 కోట్ల రూపాయలతో గోదావరి పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాం. వీటిలో ఇంతవరకు 736 కోట్ల రూపాయల పనులు పూర్తి అయ్యాయి. అదేవిధంగా 293 కోట్ల రూపాయలతో యానమద్దరు డ్రైన్, యారకాలువ ఆధునీకరణ పనులు, తమిళేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఆధునీకరణ, పోగండ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్నాం. నీరు చెట్టు పథకం కింద కాలువలు, చెరువులు, చిన్నతర నీటి వనరుల్లో 65 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తిగా తీశాం. దేశానికి ధాన్యగారకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో
రైతాంగం సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల వృద్ధి రేటును సాధించాం. రైతాంగానికి పంట రుణాలుగా 9,456 కోట్ల రూపాయలను అందిస్తున్నాం. కౌలు రైతులకు సైతం 2,000 కోట్ల రూపాయలను రుణంగా అందిస్తున్నాం. గత సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ 20 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీగా అందించి ఆదుకుంటున్నాం. రుణమాఫీ కార్యక్రమం కింద జిల్లాలోనే 5 లక్షల మంది రైతులకి ఇంతవరకు 1,250 కోట్ల రూపాయలు వారి ఖాతాలను నేరుగా జమ చేశాం. అదేవిధంగా జిల్లా అభివృద్ధి పథంలో ప్రయాణించేందుకు సహకారం అందిస్తున్న బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, జిల్లా ప్రజలకు నా కృతజ్ఞతలు. జిల్లాలోని అన్ని రంగాలలో ఆదర్శంగా నిలిపేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే తన జీవిత ఆశయమని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. దెందులూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు. దెందులూరు మండలం రామారావుగూడెంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా భవనం, శ్రీరామవరంలో 17 లక్షల రూపాయలతో నిర్మించిన సహకార సంఘం గోదామును ఆయన ప్రారంభించారు. 63 లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్రీరామవరం కొత్తగూడ రహదారికి శంకుస్థాపన చేశారు. రామారావుగూడెంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును, జోగన్నపాలెంలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ సక్కుకుమారి, వైస్ ఎంపీపీ మోత్కుపల్లి శోభన్ బాబు, పల్లా శ్రీను, డాక్టర్ పసుమర్తి మధు, కామిరెడ్డి మాధవ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అడ్రస్ లేకుండా మళ్ళీ మీకు కనపడడానికి కూడా దొరకరు, చూద్దామంటే కూడా. అటువంటి వ్యక్తులు ఈరోజు ఓళ్ళెంబడి తిరుగుతున్నారు. మీరు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఎవరు ప్రజల పట్ల అంకిత భావంతో, ఏ పార్టీ, ఏ నాయకులు అంకిత భావంతో కృషి చేస్తున్నారో వాళ్ళందరితో పాటు మీరందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ పార్టీని విజయం వైపు చూపిస్తారని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంత పెద్ద ఎత్తున మరి విభజన కష్టాలను భుజాన వేసుకుని కొత్త రాష్ట్రంలో సమస్యలకు ఎదురెత్తుతూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇన్నాళ్లు పడిన కష్టం వృధా కాకుండా ఉండాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లోనూ విజయం సాధిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్థానిక 1వ డివిజన్ ఎంఆర్సీ కాలనీలో శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి నిర్వహించిన ఆత్మీయ సదస్సులో పలువురు ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
గతానికి భిన్నంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వినూత్నంగా ఆలోచించి ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్ర సమస్యలు, ఇతర అంశాలపై పార్టీలకు సంబంధం లేకుండా నగర ప్రముఖులతో ప్రత్యేకంగా ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అనూహ్యంగా ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని కోరారు. పరిపాలనా దక్షుడైన చంద్రబాబును మళ్లీ గెలిపించుకోలేకపోతే రాష్ట్రం దొంగల పాలవుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గతానికి భిన్నంగా ఏలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న బడేటి బుజ్జిని కూడా మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయగలిగితేనే రాష్ట్ర ముఖచిత్రం మారుతుందని స్పష్టం చేశారు. రోజుకు 20 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి అంతా నిజమే చెబుతారని ప్రమాణం చేసి శనివారం ప్రజల మధ్యకు వచ్చి అన్ని అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, అటువంటి వ్యక్తులను నమ్మవద్దని కోరారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నామని, అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన ప్రజలకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్, డిప్యూటీ మేయర్ నెర్సు సుగుణ, విప్ గోడవల్లి వాసు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, కార్పొరేటర్లు చోడే వెంకటరత్నం, మారం హనుమంతరావు, దాకారపు రాజేశ్వరరావు, బౌరోతు బాలాజీ, టీడీపీ నాయకులు దాసరి ఆంజనేయులు, పొలిమేర హరికృష్ణ, మాగంటి ప్రభాకర్, ఈతకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒకటో నెంబర్ స్టార్ట్ చేయడం కారణం నా పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ఏలూరు పార్లమెంట్, ఏలూరు నియోజకవర్గం సభలో చెప్తాను. నిజంగా 2019 మీ సపోర్ట్ ఇవ్వండి. 5 సంవత్సరాల్లో అమరావతి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు కూడా సగానికి సగం పైన పూర్తయిందంటే 1940లో శంకుస్థాపన నుంచి అప్పుడు దాదాపు 3% 2% పనులైంది. 70 సంవత్సరాలు అయింది పోలవరం మొదలుపెట్టి. మరి వాళ్ళ 70% పనులు చేసిన ఘనత మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరఫున మొదలవ్వాలి. మరి ఈ రోజున చాలా మందిని పోలవరం కూడా పంపిస్తున్నాం బాబు గారు అన్నట్టుగా. అక్కడ చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత అభివృద్ధి జరుగుతుంటే ఈయనంటే ఏం జరగట్లేదని మాట్లాడుతారని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరి ఈ రకంగా మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పేదవాడు ఆకలి పరిగెట్టాడు, డబ్బులు ఉన్నవాడు కూడా పరిగెట్టాడు, తిన్నది కరుగుతాను పరిగెట్టాడు. రెండు మరి ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా అందరి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెట్టింది. అదే రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండడానికి పెన్షన్ల విషయంలో కానీ, చనిపోతే ఆఖరికి చంద్రన బీమా వచ్చి కుటుంబంలో మనిషి పుట్టిన తర్వాత చనిపోయేదాకా ప్రభుత్వ లాంఛనాలతో పేదవాడిని ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా సమాధానం. మనందరూ సమైక్యం అవుతాయి. రాబోయే రోజున మనకి ఎవరిని కలుసుకోవాలి, ఏ రకంగా చేయాలి ఆ రోజు తెలుసు. రాష్ట్రం అంటే ఏంటి? ఒక పరిపాలన, ఒక అవగాహన, ఒక విజన్, ఒక ముందు చూపు, ఇవన్నీ ఉంటేనే రాష్ట్రం. పారిశ్రామికంగా ఆ రకంగా చూసుకుంటూ ఎంతసేపు అయినా చెప్పచ్చు. యుద్ధం మళ్ళీ పారిశ్రామిక నుంచి వ్యవసాయానికి వద్దాం. మరి ఇప్పుడే అంబికా కృష్ణ గారు అన్ని కూడా చెప్పారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వృద్ధులకి, వికలాంగులకు కానీ అందరికీ ఒక పెద్ద కొడుకుగా, ఆడపడుచులకు ఒక అన్నగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ విడిపోయినటువంటి ఈ రాష్ట్రంలో మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడమే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా మరి అన్ని అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయంలో డీఐజీ టి రవికుమార్ మూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే స్థానిక జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ ఎం రవిప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. టీవీ, సిటీ కేబుల్ టీవీ మరియు లోకల్ కేబుల్ నెట్వర్క్ శ్రోతలందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా 70వ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. राष्ट्रीय सैल्यूट सलामी सस అందరికీ జిల్లావాసులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అమల్లోకి వచ్చిన రోజునే మనమందరం ఇండియన్ రిపబ్లిక్ డేగా చేసుకుంటున్నాము. అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఉండేది, 1935 యాక్ట్. దాన్ని రిపీల్ చేస్తూ మనం ఎప్పుడైతే 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిన సందర్భంగా మన స్వతంత్ర దేశమైన దానివల్ల అప్పటి నుంచి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు 70వ రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటున్నాము. అలానే ప్రజలందరూ కూడా మన కాన్స్టిట్యూషన్కు అబైడ్ అయ్యి లాఫుల్ సిటిజన్గా బతుకుతూ మంచిగా ఉండాలని. గడిచిన 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి భరోసానిస్తూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎన్నికల సమర సంగారావాన్ని పూరించారు. ఇంతకాలం జనంలోనే ఉంటూ వారి సమస్యలపైనే దృష్టి పెడుతూ వచ్చిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి వచ్చే ఎన్నికలకు పార్టీని, నగరాన్ని సమాయత్తం చేసేందుకు రంగంలోకి దిగారు. సాధ్యం కాని హామీలు ఇవ్వనని, చేసిన దాన్ని చూసి తనకు మద్దతు పలకాలని పిలుపునిస్తూ నగరంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికి బడెట్టి పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి శనివారం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక 1వ డివిజన్ ఎంఆర్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. అడుగడుగున మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడెట్టి బుజ్జి మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండే ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలో, ఇంటికి వచ్చిన వారిని పట్టించుకోకుండా తిరిగే ఎమ్మెల్యే కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టానని, నగరంలోని 50 డివిజన్లలో పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, విప్ గోడవల్లి వాసు, కార్పొరేటర్లు బౌరత్ బాలాజీ, పులిమేర దాసు, రోటరీ ఎలైట్ క్లబ్ అధ్యక్షులు కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
పేదవాళ్ళ పథకాలు అనేక రకాలు తీసుకొచ్చి మనిషి పుట్టినవాడు చనిపోయేదాకా ఆఖరికి చందన బీమా పెట్టి పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా ప్రభుత్వ బాధ్యత విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఎన్నికైపోవాల్సిన ఆవశ్యకతలో తెలియజేయడానికి ఈ యొక్క ఇంటిని మొదలు పెట్టాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో కరువు ఉండాలి. ప్రధానంగా ఈరోజు మన పోటీ పడుతుంది. ప్రతి పోటీలో ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయితో పోటీ పడుతూ మనం ఓట్లాడుతాం కూడా ఇంతకాలం ప్రతిపక్ష పార్టీకి ఉండి కనీసం శాసనసభ కూడా రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు పాదయాత్ర ఇతర శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు రోడ్డు మీదే ఈరోజు యాత్ర చేశారు. రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీద ఉంటారు. లోపలికి వచ్చి ప్రజలతో పోరాటం చేయాలంటే రోడ్డు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఓడిపోయినా గెలిచినా కూడా ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగపడేటట్టు యాత్రలు ఉండాలి తప్పితే కేవలం ఆరోపణలకి వాళ్ళ యాత్రలు సరిపోయినాయి తప్పితే అధికారం గురించి వాళ్ళ ఆలోచన కానీ అధికారం కానీ ఎక్కడ కూడా ప్రజలు చేపట్టిన సందర్భం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక వసతులతో వ్యవసాయ మార్కెట్ యార్డును నిర్మించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఆధునిక వసతులతో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సహకరించిన చింతమనేని ప్రభాకర్ను పలువురు రైతులు అభినందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిల్లుబాబు, మాగంటి గిరిధర్, గ్రామ సర్పంచ్ మేకా రంగారావు, కంబంపాటి సునీల్ కృష్ణ, ఉండవల్లి వెంకట్రావు, రాయల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की, बोलो भारत माता। భాష గారు పక్కకి సహాయ వ్యవసాయ సహాయ వ్యవసాయ మార్కెటింగ్ రావాల్సిందిగా ముందుగా రైతులకు గజమాలతో వారిని సన్మానించడం జరుగుతుందండి. సార్ ఒకసారి సింగిల్ లైన్ అండి. ఎంతమంది అయినా ఎలా పొట్టులో స్టేట్ దగ్గర కూడా ఈ మార్కెట్ యార్డు బదిలీ పథకాల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవసరమైతే మార్కెట్ యార్డ్ పెట్టాలి, లేదంటే బ్యాంకు ప్రతినిధిగా సమర్థులైనటువంటి వెంకటరావు బుధ స్థానాలు వేసి ఇక్కడే ఒక డిపార్ట్మెంట్ వస్తుంది. వృత్తికి న్యాయం చేసినప్పుడే ఆత్మసంతృప్తి పొందుతామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ టి సునీల్ చౌదరి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ మొదటి అంతస్తు భవనం మహిళా కోర్టులను జస్టిస్ టి సునీల్ చౌదరి, జస్టిస్ ఆకుల వెంకట సత్య శేషసాయి, జిల్లా న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సునీల్ చౌదరి మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట సత్యశేషసాయి మాట్లాడుతూ సమాజం భవిత మహిళల పట్ల గౌరవం పెంపొందించుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. మహిళల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మహిళా కోర్టు ప్రారంభానంతరం కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని న్యాయవాదులను కోరారు. కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిలింగ్ చైర్మన్ గంటా రామారావు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్బినేని విజయ్ కుమార్, బార్ కౌన్సిలింగ్ సభ్యులు బివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకం తీసుకోవాలని కోరుతున్నాను. మంది ఖచ్చితంగా న్యాయం చేసి అనేక కార్పొరేట్ కంపెనీలకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించి మంచి పేరు పెట్టడంతో ఇంకా దక్షిణ కల్పవృక్షమే ఓర్పు, నేర్పు, సామర్థ్యం, మంచి ఆహారంతో హైకోర్టు ఎట్లా మన న్యాయవాదుల సంక్షేమం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఆ స్వాతంత్రం ఏంటంటే సాయి నాకు సాయి గారు నాకు మిత్రుడు. మేమిద్దరం ప్రకాశం జిల్లాలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. గంటా రామారావు నా మొట్టమొదటి మిత్రుడు. ఈరోజు నాతో బార్ కౌన్సిల్ చైర్మన్గా ఈ డాష్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. గౌరవం ఇవ్వడం అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించగలగాలి. చేతల్లో చూపించగలగాలంటే వాళ్ళ హక్కులు కాపాడగలగాలి. హక్కులు ఈ మహిళా కోర్టులు పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అదే. ఈ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. Presiding officer or to place any other presiding officer as in charge officer and also to accord permission to inaugurate the special court. The Honorable High Court was pleased to place the second additional district judge West Godavari Elur as full additional in charge officer of the said court and was pleased to accord permission for. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.